బుల్లితెరపై తలుకులీనే తారామణులకు అవకాశాలివ్వాలే గాని వెండితెరపైన ఓ వెలుగు వెలిగిపోతారు. అలా టాప్ రేంజ్ కు చేరుకున్న వాళ్ళు కూడా మెండుగానే ఉన్నారు. సినీ రంగుల ప్రపంచంలో తమ కళ్ళను పండించుకోవాలని ఊళ్ళేరుతున్న తారామణులు ఇప్పుడు స్టార్డమ్ కు షార్ట్ కట్ ను కనుగొన్నారు. స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుకుంటే ఆటోమేటిక్ గా సిల్వర్ స్క్రీన్ పై మెరిసిపోవచ్చని ఫిక్స్ అయిపోయారు. తాజాగా బుల్లితెరపై నాగినిగా వయ్యారాలు పోతున్న మౌని రాయ్ వెండి తెరపై గోల్డెన్ ఆఫర్ ను పట్టేసింది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న గోల్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. అయితే బుల్లితెరపై నుంచి వచ్చిన ముద్దుగుమ్మల్లో టాప్ హీరోయిన్ రేంజ్ కు చేరుకున్న వారు చాలా మందే ఉన్నారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది విద్యా బాలన్ గురించే. కెరీర్ తొలినాళ్లలో హమ్ పాన్ సీరియల్లో ఓ చిన్న రోల్లో కనిపించిన విద్య ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఆపిల్ బ్యూటీ హన్సిక సైతం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సీరియళ్లలో నటించింది. అలా ఆఫర్లు వెతుక్కుంటూ టాలీవుడ్ కు చేరుకున్న హన్సిక దక్షిణాదిన అగ్రతారగా ఎదిగింది. హన్సిక మాదిరి స్మాల్ స్క్రీన్ లో చైల్డ్ యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్వేతా బసు హీరోయిన్ రేంజ్ కు ఎదిగి చివరకు మళ్లీ బుల్లితెరకే పరిమితమైంది. ఇదే విధంగా నువ్వు నేను సినిమాతో తెలుగు వారికి పరిచయమైన అనిత కూడా కొంతకాలం పాటే హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తీరా ఆఫర్లు తగ్గుముఖం పట్టాక మళ్లీ సీరియళ్లతోనే కాలక్షేపం చేస్తోంది. యంగ్ హీరోయిన్ యామి గౌతమ్ సైతం హిందీ సీరియళ్లతోనే కెరీర్ ప్రారంభించింది. మరి వీరి బాటలో ముందు ముందు ఇంకెంతమంది బుల్లితెర భామలు హీరోయిన్లు అయిపోతారో చూడాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.